అందరికీ నమస్తే. విజన్ ఇండ్ ఫౌండేషన్‌కి స్వాగతం. కరీంగూడలో ఉంటారు రాంపల్లి భాస్కర్ రెడ్డి గారు. ఎందుకంటే తండ్రుండగా కొడుకుకి అంత్యక్రియలు చేయడం, సంసర్గం చేయడం అనేది చాలా బాధాకర విషయం. అది చాలా భగవంతుడు కూడా అది తీరని లోటు. భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ భార్య, అలాగే వాళ్ళ కోడలు, వాళ్ళ మనవలు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా యాక్చువల్లీ బయట కూడా ఫంక్షన్ హాల్‌లో చేసుకోవచ్చు. వాళ్ళేందంటే అనాథాశ్రమంలో చేసుకుంటే ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి పెడితే వాళ్ళ కొడుకుకి భోజనం పెడుతున్నట్టుగా భావించి వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ పేర్లు ఏంటన్నది మన శ్రీపతి గారు చెప్తారు. భాస్కర్ రెడ్డి గారిది ఫస్ట్ డెత్ యానివర్సరీ మన ఆశ్రమంలో చేసుకున్నారు. భాస్కర్ రెడ్డి గారి నాన్నగారు అయిన రాజిరెడ్డి గారు, వైఫ్ మంజుల గారు, అలాగే భాస్కర్ రెడ్డి గారికి వాళ్ళ పాప పేరు భవ్యారెడ్డి, కొడుకు వినీల్ రెడ్డి, వీరందరూ వచ్చి ఆశ్రమంలో ఆయన ఫస్ట్ డెత్ యానివర్సరీ జరుపుకున్నారు. ఇది చాలా తీరని లోటు. చిన్న వయసులో సార్ కాలం చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబం అంతా కూడా మనోధైర్యంతో ఉండాలని, అలాగే భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి పైనుంచి వీళ్ళందరూ ఫ్యామిలీకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ఎందుకంటే కాలం చేసిన వాళ్ళందరూ కూడా భగవంతులతో సమానం. వాళ్ళు భగవంతుల స్వరూపులే, వాళ్ళ ఫ్యామిలీ ఆరోగ్యం ఉండాలని చెప్పేసి మీరు పైనుంచి ఆశీర్వదించాలని భగవంతుని కోరుతున్నాం. అలాగే మన విజన్ ఇండియా ఫౌండేషన్ బ్లెస్సింగ్స్ కూడా మీకు తప్పకుండా ఉంటాయి. ఎందువల్లంటే మీరు అందరూ చిన్న పిల్లలు మీరు మంచిగా చదువుకోవాలి, అభివృద్ధి చెందాలి, మీ చెల్లిని కూడా నువ్వు బాగా చూసుకోవాలి, అలా మీ అమ్మగారిని కూడా బాగా చూసుకోవాలని చెప్పేసి భగవంతుని కోరుతున్నాం. దయచేసి వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్. నమస్తే. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయా విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. ఆకాశం నినుగని మెరిసిపోతుంది, నేల నీ అడుగుకై ఎదురు చూసింది, చినుకు చినుకున కురిసెను నీ కళ, మనసున రగిలెను జ్వాలలా.